సో వాట్సాప్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద వీడియో. ఈరోజు అయితే మనం మైన్క్రాఫ్ట్ సిరీస్ అయితే ఆడిపోతున్నాం. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా ఇంకా లెట్స్ గో. గేమ్ యాడ్ అయితే మనకి చాలా రోజులైతే అవుతుంది. గేమ్ యాడ్ అయితే ఈ మైన్క్రాఫ్ట్ సిరీస్ అయితే స్టార్ట్ చేసి చాలా 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 డేస్ అయితే అవుతుంది. ఇంకా ఏమాత్రం ల్యాగ్ చేయకుండా ఇంకా స్టార్ట్ అయితే చేసేద్దాం. ముందుగా అయితే నేను కట్టిన ఇల్లు చూపిస్తాను చూడండి. ఇవ్వండి ఇదే. సో ఇదే మన ఇల్లు అయితే చూడండి. ఇక్కడ మొత్తం ఇదంతా గ్లాస్ ఫినిష్తో అయితే తయారు చేశాను. బాగుంటుంది కొంచెం అలా. ఇదైతే మన విలేజ్ అయితే ఈ విలేజ్ని మనం కాపాడాలి గైస్. చాలా చాలా అంటే చాలా. ఇది మన విలేజ్. ఇక్కడ విలేజ్ పక్కనే మన ఇల్లు అయితే. ఈ పైన ఏమొచ్చి అక్కడ చూసారా, ఇక్కడ పైన ఒకటి ఉంది కదా, అది క్యాంప్ ఫైర్ అనమాట. చూసారు ఇక్కడైతే మీరు ఓపెనింగ్ చూస్తే ఇక్కడ చూడండి. ఇక్కడ ఫినిషింగ్ మాత్రం నేనైతే మీకైతే ఏడు గుర్తు వస్తుందో నాకు తెలియదు. అసలు నేను ఏదో చేస్తాను అంటే చాలా వరకు అయితే కష్టపడ్డాను ఇది కట్టడానికి. ఇది చూడండి, ఇక్కడ కింద మనకైతే ఫిషెస్ అన్నీ ఉంటాయి మంచిగా. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇదైతే మనకి కింద దిగామనుకో చూపిస్తున్నాను. ముందు అయితే అది కాదు, ఇక్కడ ఇంకో ఫ్లోర్ అయితే ఇది పైన ఇంకా కడుతున్నాను. మెల్లమెల్లగా అంతా కట్టి అప్పుడైతే మీకు చూపిస్తాను. ఇక్కడైతే మనకైతే ఫెనల్స్ అయితే వస్తాయి ఇవన్నీ. ఇక్కడ చూడండి కోళ్ళు మొత్తం అన్ని ఫెనల్స్ అవన్నీ ఉంటాయి. ఇక్కడ మనకి ఫుడ్ మొత్తం ఇదన్నీ, ఈ ఫుడ్ మొత్తం అన్నీ ఇక్కడైతే నేను స్టోర్ చేస్తాను ఈ ఫుడ్ మొత్తం. ఇక్కడైతే మనకైతే ఐరన్ అన్నీ వస్తాయి. ఐరన్ ఇంకా బోన్ మిల్ ఇవన్నీ ఉంటాయి మనకి. ఇప్పుడు నేను మొత్తం ఇది చూడండి, మొత్తం ఇదంతా ఓపెన్ టాప్కి అయితే వదిలేసాను. చూడండి ఇక్కడ కింద ఫుల్ వాటర్ ఉంటుంది. లైబ్రరీ మొత్తం లైబ్రరీ ఇక్కడ. అండ్ ఇక్కడ ఈ చెస్ట్లో అయితే మనం వేరిన ఐరన్ మాత్రం కుప్పలుగా దొరికింది కదా. నేనైతే చెప్తున్నాను చాలా అయితే దొరికింది నాకు ఐరన్ మాత్రం. చూపిస్తాను చూడండి మీరే. ఇక్కడ ఐరన్ చూసారా, అన్నీ చాలా దొరికాయి నాకు. డైమండ్లు అయితే కొన్నే దొరికాయి. డైమండ్లు అయితే దొరికితే దాంతో ఒక స్క్వాడ్ అయితే చూసుకొని ఇంకోటి ఏమొచ్చి ఇలాగ దాచుకున్నాను ఇంకొన్ని. ఇంకా కొంచెం మైనింగ్ అవన్నీ చేసి మొత్తం ఇవన్నీ ఖాళీ ఇవన్నీ ఖాళీయే. ఇది మన బెడ్రూమ్ అయితే. ఇప్పుడు సన్సెట్ కూడా అయిపోతుంది. ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కిందకైతే వెళ్దాం. కింద మీరు చూస్తే ఇది ఇక్కడ మనకి చెస్ట్లు అన్నీ ఉంటాయి. ఇక్కడైతే నేనైతే మొత్తం 8 కలెక్ట్ చేసిన అవన్నీ ఉంటాయి. ఇదైతే నాకు దొరికింది కాసి, ఇది ఎంటర్ ప్యారల్ గట్టు. ఇది దొరకడం చాలా కష్టం. అంటే ఆడు వచ్చాడు చూసాను, నన్ను పట్ ఆడిస్తాను. ఆడు నన్ను సగం కొట్టాడు, పర్లేదు ఓకే. ఇదైతే మొత్తం అయితే నేనైతే మైనింగ్ అయితే చేస్తే ఇవన్నీ మిగిలే మైనింగ్ అని చేస్తే ఇది టార్చ్ లైట్లు కావాలి మనకి. ఇప్పుడు మనం ఫార్మింగ్ చేయాలి కాబట్టి ఇగో ఇందులో అయితే ఈ చెస్ట్ బాక్స్లో అయితే మనమైతే జస్ట్ ఈ డట్ అంటే మట్టి మొత్తం ఇందులో పెడతాను నేను. ఇప్పుడు మనకి మైనింగ్ ఇది కావాలి కదా. చీకటి అయితే అయిపోయింది చూసారా. సన్సెట్ చూసారా ఎంత మంచిగా ఉందో. ఇంకా పడుకుని పోదాం. ఓకే, లెట్స్ డూ మార్నింగ్ పని అయితే మొదలు పెట్టేద్దాం. మనం ఫస్ట్ అయితే ఇక్కడ ఇది డట్ పెట్టాలి. ఇక్కడ ఒకటి. ఇప్పుడైతే ఇలా ఉంది కదా. ఇప్పుడు షవల్తో చేసినా ఇప్పుడు షీట్స్ అలా పేస్ట్ చేసేయడం అంతే, చాలా ఈజీ. అవి అయితే అలా ఫామ్ అయితే అవుతాయి మనకి. ఒరే ఇవ్వండి, ఇక్కడ చెట్టు వేసేద్దాం. చూసారా ఆడితే చూసారా ఎంత బాగుంది. ఇక్కడ మందు కూడా అలాగా నింపేద్దాం. ఇంకేంటి, ఎవరు లేరు కదా. సారీ విజయ్, సారీ మ్యాన్, సారీ. నాకు సీడ్స్ కావాలి. సో ఓకే గాయ్స్, సీడ్స్ అయితే తీసుకున్నాను. 47 సీడ్ల చాలు, ఈరోజు చాలు. ఇది ఇలా తీసుకొని ఇది 22 ఇదిగోండి ఒకటి వస్తుంది. దీంతో మనం వచ్చి మంచిగా చేయొచ్చు ఇది. ఇప్పుడు ఏమైనా సీడ్స్ అన్నీ ప్లేస్ చేసుకుని పోదాం. ఇలా నొక్కుని ఉంచేస్తే అదే వెళ్ళిపోద్ది ఇంకా. ఓకే, అక్కడైతే సీడ్స్ చెట్టు కావాలి కదా మనకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెట్టు అయితే కావాలి. ఇక్కడ ఒకటి. ఓకే, ఏదైతే గార్డెన్లోకి తయారవుతా అక్కడో చెట్టు చెట్టు మొత్తం చెట్లు అయితే ఉంటే మంచిగా బాగుంటుంది మనకి. ఇప్పుడు నాకే కొట్టిందా. ఓకే, ఏం చేయలేం. ఇదిగోండి మా మాయుడు చెప్తాను కదా. మా మాయ. హలో మ్యాన్, హౌ ఆర్ యూ? ఏరా పలకట్లేదు. అరే చూస్తున్నావు ఇటరాలుగా. ఒక దెబ్బ కొడదామా సరదాగా? 2 వస్తాయి కదా, 3, 4, 5, 10 కావాలి కదా. 6, 7, 8, 9. ఒరే ఐరన్ అయిపోయింది అప్పుడే.
ఇంకా 7, 8, 9, 10 ఇంకా 3 బ్లాకులు అయితే కావాలి. 3 బ్లాక్స్ 3 కావాలి గురు. 3 అయితే వచ్చిందనుకో 1, 2, 3 చాలు. ఇదిగోండి 10. మిగతా ఐరన్ అయితే ఇందులో పెట్టేద్దాం, ఎందుకంటే చాలా కష్టపడి చేశాను. మీకు చూపిస్తాను చూడండి మ్యాజిక్ ఏంటంటే. ఇదిగోండి ఇక్కడ ఒకటి ఇలాగా. పంప్కిన్ కావాలి కదా, మర్చిపోయాను. పంప్కిన్ ఒకటి కావాలి. ఇప్పుడు మనం పంప్కిన్ వేట గంట. పంప్కిన్ ఇప్పుడు పంప్కిన్ ఎక్కడ దొరుకుతుందో. ఏ షీప్, అవరి మ్యాన్. షీప్. షుగర్ కేన్ అక్కడ ఉంది. ఓకే, చీకటైతే అయిపోతుంది. మన ఐరన్ గోళం దగ్గరికి వెళ్ళి ఒకసారి. ఇదిగోండి పంప్కిన్ ఇక్కడే దొరికింది. ఇక్కడే ఉంది పంప్కిన్ మనకి. మంచిగా దీన్ని తీసుకుంటే మిగతాది చూసుకోవచ్చు రేపటికి. హాయ్ మ్యాన్. అరే పట్టించుకోరా కొంచెం. హలో, అరే పట్టించుకోరా గురు. ఆయన కొడుతుంటే లవ్ సింబల్ పెడుతుంది నాకు. అదే తేడా ఉంది విలేజెస్. వావ్, నల్లుదిగా ఒకడు ఉన్నాడు అక్కడ. చూసారా అక్కడ కనబడ్డా? స్కెల్టన్ బాబాయ్ ఆడు మనకి. స్కెల్టన్ బాబాయ్. ముందుగా ఆకలి వేస్తుంది. ఓకే. ఇదిగోండి పంప్కిన్. ఇలా దీన్ని కర్వ్డ్ చేయాలంటే షేప్ చెక్కాలి మనం. సేమ్ ఫేస్ రాలాగా వచ్చేలా. చూసారా మనోడు ఈడ మనకు ఐరన్ గోళం. ఈడైతే మన ఇంట్లో అయితే ఒకడు ఉంటాడు. ఇప్పుడు బయటనైతే ఇంకొన్ని నెట్టేయడమే. బయటని ఇంకొన్ని. పద. ఇంకో ఈ బయటనే ఉన్నాడు కదా ఈడికి కూడా ఇట్టేద్దాం. నైస్. ఈడైతే మనోడైతే బయటనైతే ఉంటాడు. గోళం గోళం వాడిని కొట్టాలని నేను చూడాలి. మీరు అందరూ అది చూడండి ఒకసారి. ఒకే డబ్బులు నువ్వు లోపల ఉండదు మొత్తం. ఓ కింద వరకు చాలా బాధ అవుతుంది గురు. చూడండి గడ్డి అయితే ఇంకా మొలుస్తుంది, అలాగా వస్తుంది. ఇంకా మనం ముందుగా అయితే ఇవి చెట్టు అయితే పాతేద్దాం. చెట్లు 2 ఉన్నాయా కాపలాగా? ఇదిగోండి ఇదే. దీనివల్ల మొత్తం ఏటే. ఇదిగోండి ఇదే నా మైనింగ్ స్పాట్ అయితే. ఇది ఇక్కడ మొత్తం అయితే మైనింగ్ అయితే చేశాను. ఇంకా కిందకి వెళ్ళొచ్చు, అలాగే వెళ్ళొచ్చు. ఇది మొత్తం లోపల లాగేసుకుంటుంది. ఇదంతా తవ్వేసాను. ఇది జస్ట్ మీకైతే ఇది మనకి గోడలాగా ఉండేది. మొత్తం ఇలా గోడ అంతా అలాగ ఉండేది. నేనైతే మొత్తం అయితే ఇలా తవ్వేశాను. గుర్రం యువహయదీరా మగదిరా. హలో గుర్రం గారు. హలో, చూడు ముద్దటకి. అరే కుక్క అనుకున్నాను కదా నిన్నే. అరే చికెన్ లాలీపాప్. పంది. పద. అరే గుడ్డు వదిలేసింది. అండ్ గుడ్డుతోని మనకి వస్తుందేమో నాకు తెలిసి. అరే నా పిల్ల ఇది. చూడు. హాయ్. నమస్తే. పంది చూసారా మనకి నమస్తే ఆడుతుంది. ఏమే వావ్. మన ఇల్లు అయితే ఎలా కనబడుతుందో మంచిగా. మొత్తం అంతా మంచిగా అయితే చాలా టైం అయితే పట్టింది ఇల్లు కట్టడానికి. చేయొచ్చు. ఇదిగోండి ఇదిగో మన చెట్టు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెట్టుకి చెట్టు అయితే గ్రోత్ అయితే అయింది. ఓకే, డన్. ఇప్పుడైతే మనం అయితే ఫుల్ గార్డెన్ చూసారు. మొత్తం మంచిగా ఎలాగుందో గార్డెన్ మొత్తం. చాలా బాగుంది. ఇప్పుడైతే మొత్తం ఇల్లు ఇంకా రీమోడలింగ్ చేయాలి. రీమోడలింగ్ ఏటైతే చేయాలో మీరైతే చెప్తే నేనైతే పక్క రీమోడలింగ్ అయితే చేస్తాను. నువ్వు ఎందుకు ఉదయం నుంచి చూస్తున్నాను. ఏ పని చేయరా బాబు. నీకైతే ఐరన్ గోల్డ్ అని పేరు ఎందుకు పెట్టారు? చీకటైతే అవుతుంది. మళ్ళీ జాంబీస్ అయితే ఫామ్ అవుతాయి. మళ్ళీ డే 3లో వెళ్దాం. మళ్ళీ చూసుకోవాలి కదరా. ఇటు కావాలా? ఇట్లా ఎవడో అక్కడ ఉంటాడు. అరే ఇదిగోండి మనోడు ఇక్కడ. ఇదిగోండి. అరే బాగుంది కదా ఇది.
చూడండి మన ఇల్లు అయితే ఎలా మెరిసిపోతుందో. ఫుల్ మెరిసిపోతుంది ఇల్లు అయితే. ఇంకా లైటింగ్ అయితే ఎట్టాలి మంచిగా, టార్చ్ లైట్ అన్నీ. నేను స్పైడీ అయితే ఎండ్ అయితే ఇచ్చేద్దాం. ఈ రోజుకైతే ఇదే గాయ్స్ ఈ వీడియో అయితే. మంచిగా మనం మంచిగా అయితే ఐరన్ గోల్డ్ని అయితే తయారు చేసాం, మళ్ళీ ఫార్మింగ్ అయితే చేసాం. ఈ పార్ట్ 1 అయితే ఇదే గాయ్స్. పార్ట్ 2లో అయితే మనం అయితే లోపల కేవ్స్ ఉంటాయి కదా, కేవ్స్ లోపలికి అయితే వెళ్దాం. అప్పుడు ఉంటుంది జాంబిల్తో మామూలు ఫైట్ ఉంటుంది అప్పుడు. నెక్స్ట్ వీడియోలో అయితే మనం అయితే పక్కా కేవ్స్ లోపలికి అయితే వెళ్దాం. కేవ్స్ లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడైతే మీకు అయితే వీడియో అయితే తీసి చూపిస్తాను. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా ఇంక వీడియో అయితే ఎండ్ అయితే ఇచ్చేద్దాం. ఇంకా బాయ్ గైస్.